అది ఒక పెద్ద అరణ్యం. ఆ అరణ్యంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. ఆ అరణ్యానికి సింహం రాజు. ఆ సింహం చాలా మంచిది. ఇతర జంతువులు తనను చూసి భయపడడం సింహానికి ఇష్టముండదు. అందరూ తన దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పాలని సింహం అనుకుంటుంది. సింహం అప్పుడప్పుడు మారువేషంలో అరణ్యం చుట్టూ తిరుగుతుంటుంది. ఒకరోజున ఒక ఏనుగు ఆ అరణ్యంలోకి వచ్చింది. అది చాలా తెలివైనది, కాని పద్ధతి సాదా సరళంగా ఉండేది కాదు. ఇతరులు సంతోషంగా నవ్వుతూ ఉండటాన్ని చూసి ఆ ఏనుగు అసహనం చెందేది. అది సింహంతో స్నేహం చేయాలని అనుకుంది. ఒకసారి సింహం మారువేషంలో అరణ్యంలో తిరుగుతుండగా ఏనుగు దాన్ని గుర్తించింది. దాని దగ్గరికి వెళ్లి ముచ్చటించింది. మాటలు పెంచింది. స్నేహం గాఢమైంది. మనం సింహం మంచిదని అనుకుంటున్నాము కదా, అందుకే అది ఇతరుల చెడును అసలు గుర్తించలేదు. అందరూ మంచివారే అనుకుంటూ ఉండేది. ఏనుగు ఈ పరిస్థితిని ఉపయోగించి ఇతర జంతువుల గురించి అబద్ధాలు చెప్పింది. ఈ దశలో ఒక చిన్న తేనెటీపీట ఈ వ్యవహారాన్ని చూసి ఏనుగును బుద్ధి చెబుదామని అనుకుంది. అది నెమ్మదిగా ఏనుగుకు దగ్గరగా వెళ్లి దాని చెవిలో కుట్టింది. ఏనుగు చాలా ప్రయత్నాలు చేసినా తేనెటీపీటను వదిలించుకోలేకపోయింది. దానికి కోపం వచ్చి చెట్లను విరగకొట్టింది, నేలమీద మోడింది. కాని పీటమాత్రం వెళ్ళిపోలేదు. చివరికి ఏనుగు అలసిపోయి తేనెటీపీటతో ఒప్పందం చేసుకుంది. తాను ఆ అరణ్యం విడిచి వెళ్తే తేనెటీపీట తనను వదిలేస్తుందనే మాటనిచ్చింది. తప్పదని ఏనుగు అరణ్యం విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం తన తప్పును గుర్తించింది. జంతువులకు మళ్లీ నమ్మకాన్ని కల్పించింది. ఈ సంఘటన తర్వాత అరణ్యంలో మళ్లీ శాంతి నెలకొంది. ముగింపు: ఈ కథ మనకు చెబుతుంది, మంచి మనసు ఉండాలి, కాని అందరి మాటలు నమ్మడం ప్రమాదకరం.